Good morning, students. My name is B. Venkat Reddy, K&HL Degree College, Eluru, second BCom, third semester, subject Office Automation Tools, MS Excel, topic functions. Functions. A function is a collection. A function is a calculation or operation that returns a result. A function is a calculation or operation that returns a result. ఇక్కడ మనకి ఎక్సెల్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ సో మెనీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్ అని చెప్తాం. యాక్చువల్గా ఫంక్షన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్. ఫంక్షన్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్ which performs a task. Function is a built-in program which performs a task. There are hundreds of built-in Excel functions. Function is a built-in program which performs a task. అలాగే function is a calculation or operation that returns a result. ఇక్కడ ఫంక్షన్ అనేది ఏం చెప్తుందండి? ఫంక్షన్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ ప్రోగ్రామ్. దానికి ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అంతా మనం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే సరిపోతుంది. అదే రిజల్ట్ ఆటోమేటిక్ రిజల్ట్ రిటర్న్ చేస్తుంది ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే. ఇక్కడ దేర్ హండ్రెడ్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఫంక్షన్ ఈజ్ ఏ క్యాలిక్యులేషన్ ఆర్ ఆపరేషన్ that returns a result. The input in a functions are called arguments. Function లో ఇచ్చే ఇన్పుట్స్ ఏమంటామండి? ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్స్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఆల్ ఫంక్షన్స్ బిగిన్ విత్ ఎన్ ఈక్వల్ సైన్. ఏ ఫంక్షన్ అయినా సరే ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతుంది. ఏ ఫార్ములా అయినా సరే ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతుందని ఎలా అయితే చెప్పాము, ఏ ఫంక్షన్ అయినా సరే ఆల్ ఫంక్షన్స్ బిగిన్ విత్ ఇన్ ఈక్వల్ సైన్. ఏ ఫంక్షన్ అయినా సరే ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫంక్షన్ చూద్దాం చూడండి. ఈక్వల్ టు లెఫ్ట్ ఆఫ్ చూడండి. ఫంక్షన్ దేంతో స్టార్ట్ అయిందండి? ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అయింది. ఈక్వల్ టు లెఫ్ట్ ఆఫ్ KHL డిగ్రీ కాలేజ్ 4 అని ఇచ్చాం. అంటే KHL డిగ్రీ కాలేజ్ అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ 4 అనేది నెంబర్ అనేది 4 సెకండ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ లెఫ్ట్ ఫంక్షన్ రిటర్న్స్ లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ ని లెఫ్ట్ మోస్ట్ అంటే స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ ని ఏం చేస్తుందండి? రిటర్న్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఆఫ్ KHL డిగ్రీ కాలేజ్ 4 అన్నాం అనుకోండి. లెఫ్ట్ నుంచి 4 క్యారెక్టర్స్ సెపరేట్ చేస్తుంది. చూడండి KHL వచ్చింది. చూడండి KHL స్టార్టింగ్ నుంచి 4 క్యారెక్టర్స్ సెపరేట్ చేస్తుంది. 4 క్యారెక్టర్స్ ని సెపరేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A1 ఉంది కదా. A1 లో KHL డిగ్రీ కాలేజ్ అనేది ఇచ్చాయి. A1 లో ఏమి ఇచ్చామండి? KHL డిగ్రీ కాలేజ్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అప్లై చేస్తే మొత్తం టోటల్ గా టెక్స్ట్ అంతా టైప్ చేయకుండా సెల్ అడ్రస్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ A1 టెక్స్ట్ ఎందులో ఉందండి? ఇప్పుడు మనకి A1 లో ఉంది. A1 1 2 3 4 5 6 7 అని ఇచ్చాను. చూడండి 7 అంటే కాలేజ్. 7 రైట్ నుంచి 7 క్యారెక్టర్స్ సెపరేట్ అవుతుంది. రైట్ ఫంక్షన్ రిటర్న్స్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ రైట్ మోస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్. రైట్ నుంచి 7 క్యారెక్టర్స్ సెపరేట్ చేస్తుంది. KHL ఫస్ట్ నుంచి సెపరేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ లెఫ్ట్ ఫంక్షన్. రైట్ నుంచి సెపరేట్ చేయాలంటే రైట్ ఫంక్షన్. ఇది క్యారెక్టర్ ఫంక్షన్స్ అంటాం.
ఏమంటాము క్యారెక్టర్స్. ఇక్కడ ఎక్సెల్ వచ్చేసరికి సో మెనీ ఫంక్షన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వన్ ఆఫ్ ద కీ బెనిఫిట్స్ ఏంటంటే కనుక అడ్వాంటేజెస్, వన్ ఆఫ్ ద కీ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఎక్సెల్ ఫంక్షన్స్ ఈజ్ దే హెల్ప్ సింప్లీ యువర్ ఫార్ములాస్ సింపుల్ గా ఫార్ములాస్ యూజ్ చేసి. అనదర్ కీ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్స్ ఈజ్ దే హెల్ప్ యూ అకాంప్లిష్ టాస్క్ దట్ వుడ్ బి డిఫికల్ట్ విత్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఫంక్షన్స్ కెన్ ఆల్సో హెల్ప్ సేవ్ టైమ్ బై హెల్పింగ్ యువర్ ఆటోమేటిక్ టాస్క్ ఉంటే కనుక, రిపిటేటివ్ టాస్క్ ఏమైనా ఉంటే ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్తున్నా, టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఫంక్షన్ కెన్ హెల్ప్ దేర్ బై ఫిల్లింగ్ అవుట్ ద లెఫ్ట్ 10 క్యారెక్టర్స్. చూడండి, మనం లెఫ్ట్ 4 క్యారెక్టర్స్ సపరేట్ చేయడానికి ఏం చేసామండి, 4 క్యారెక్టర్స్ ని లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసాం. అట్లాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎఫెక్స్ అని ఉంది చూడండి బటన్, ఎఫెక్స్ దగ్గర ఇన్సర్ట్ ఫంక్షన్ అంటుంది. ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. చూడండి, కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ టెక్స్ట్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4 వచ్చింది కదా, ఫంక్షన్ ఓకే. అట్లా కాకుండా మనం న్యూ ఫంక్షన్ ఏదన్నా కావాలనుకుంటే కనుక ఇట్లా క్లిక్ చేయగానే ఇగో సెలెక్ట్ ఏ ఫంక్షన్. ఇక్కడ కేటగిరీ ఉంది చూడండి, ఇక్కడ ఏముంటుందండి, కేటగిరీలోకి వెళ్తే ఇక్కడ ఆల్ అంటే ఆల్ ఫంక్షన్స్ వస్తాయి, ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ అంటే డేట్ అండ్ టైము, మ్యాథ్స్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, లుక్అప్ అండ్ రెఫరెన్స్, డేటాబేస్, టెక్స్ట్, లాజికల్, ఇన్ఫర్మేషన్, ఇంజనీరింగ్, ఇట్లాగా డిఫరెంట్ కేటగిరీస్ కింద డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసామండి. టెక్స్ట్ ఫంక్షన్స్, టెక్స్ట్ అంటే కనుక ఆర్గ్యుమెంట్స్ కింద టెక్స్ట్ యూజ్ చేస్తాం ఫస్ట్. చూడండి, ఇక్కడ మీకు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కనుక రిటర్న్స్ ద క్యారెక్టర్ స్పెసిఫైడ్ ద కోడ్ నెంబర్ ఫ్రమ్ ద క్యారెక్టర్ సెట్ ఫర్ యువర్ కంప్యూటర్. కోడ్ నెంబర్ వస్తుంది అంటున్నాడు, క్యార్ నెంబర్ ఇస్తే క్యార్ సెలెక్ట్ చేసాం, ఓకే చేస్తే ఇక్కడ ఫంక్షన్ వస్తుంది, నెంబర్ ఇవ్వాలి. నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 65, ఎగ్జాంపుల్ ఇచ్చాం 65, ఓకే. 65 అంటే యాస్కీ కోడ్ ఎంత అండి, 5 అనమాట. యాస్కీ కోడ్ 5. ఒకసారి మళ్ళీ చూడండి, ఇచ్చాం ఇన్సర్ట్ ఫంక్షన్, ఇది టెక్స్ట్ ఫంక్షన్స్, క్యార్ తీసుకుని ఓకే చేస్తాం. ఓకే చేయగానే ఫంక్షన్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అసైన్ చేయాలి, ఆర్గ్యుమెంట్ నెంబర్. ఇప్పుడు 97 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, 97 ఓకే. 97 ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసింది స్మాల్ ఏ. 97 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. రిటర్న్స్ ద క్యారెక్టర్ స్పెసిఫైడ్ బై ద కోడ్ నెంబర్ ఫ్రమ్ ఏ క్యారెక్టర్ సెట్ యువర్ కంప్యూటర్. కోడ్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ ఈజ్ బిట్వీన్ 1 to 225 స్పెసిఫైయింగ్ విత్ క్యారెక్టర్ యూ వాంట్. ఇక్కడే ఇచ్చేసాడు చూడండి, ఆర్గ్యుమెంట్స్ లో మనకి నంబరు ఎక్కడి నుంచి ఇవ్వాలంటే బిట్వీన్ 1 to 255 యాస్కీ కోడ్స్ ఉంటాయి, 255 వరకు అసైన్ చేసి నెంబర్ అని చెప్తున్నాడు. మీరు ఎవరిని ఇక్కడే విజార్డ్ లో అంతా చూసుకోవచ్చు. మనం ఇంకో ఫంక్షన్ చూద్దాం, చూడండి ఇన్సర్ట్ ఫంక్షన్, అట్లాగే క్యార్ అయ్యింది. క్లీన్ అంటే చూడండి, క్లీన్ టెక్స్ట్ అంటే రిమూవ్స్ ఆల్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ టెక్స్ట్. నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది ఇక్కడ. అట్లాగే కోడ్ అంటే కనుక రిటర్న్స్ న్యూమరిక్ కోడ్ ఫర్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద టెక్స్ట్ స్ట్రింగ్. న్యూమరిక్ కోడ్ వస్తుంది, టెక్స్ట్ క్యారెక్టర్ కోడ్ ఇచ్చి ఓకే చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 65 ఇస్తే క్యాపిటల్ ఏ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తాను, నేను క్యాపిటల్ ఏ ఇస్తాను. క్యాపిటల్ ఏ, ఇక్కడ టెక్స్ట్ అంటే టెక్స్ట్ అసైన్ చేయాలి, నంబర్ అంటే నంబర్ అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా ఏ ఓకే చేస్తే 65, ఇదిగో క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే 65. ఇలా ఒకసారి చూడండి, ఎఫెక్స్ కోడ్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ ఓకే. మీ ఫార్మాట్ అంతా తెలియాలి. ఇప్పుడు స్మాల్ ఏ వేస్తున్నా, స్మాల్ ఏ ఓకే. 97 ఇది క్యాపిటల్ 65. మన క్యార్లోకి వెళ్ళి నేను 65 ఇచ్చినప్పుడు క్యాపిటల్ ఏ వచ్చింది. అలాగే క్యార్లో 97 ఇస్తే ఏమొచ్చింది, స్మాల్ ఏ వచ్చింది. అదే క్యాపిటల్ ఏ ఇచ్చి కోడ్ ఫంక్షన్కి ఏమొచ్చింది, 65 వచ్చింది. స్మాల్ బి ఇస్తే ఏమొచ్చింది, స్మాల్ ఏ ఇస్తే ఏమొచ్చింది, 97. అంటే క్యార్ ఫంక్షన్ ఏం చేస్తుందండి, క్యార్ ఫంక్షన్ రిటర్న్స్
గివెన్ క్యారెక్టర్ అంటే యాస్కీ కోడ్ ఏదైతే ఇచ్చామో దానికి కావాల్సిన క్యారెక్టర్ డిస్ప్లే అవుతుంది. అదే ఇక్కడ ఏమైంది క్యారెక్టర్ ఇచ్చినప్పుడు యాస్కీ కోడ్ వచ్చింది. కోడ్ ఫంక్షన్ అంటే అదే ఇక్కడ నెక్స్ట్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ కాంకాట్ text1 text2 అంటాడు. కాంకాట్ అంటే 2 స్ట్రింగ్స్ స్ట్రింగ్ 1 text1 text2 ఏమవుతుంది కాంకాటినేట్ అవుతుంది. ఒకదాని పక్కన ఒకటి డిస్ప్లే అవుతాయి. కాంకాట్ text1 GOOD గుడ్ text2 బై BY గుడ్ బై text3 కావాలంటే ఇవ్వచ్చు ఈక్వల్స్ ఓకే చేస్తాం. text3 text4 అలా ఎన్నైనా ఇవ్వచ్చు ఓకే గుడ్ బై. 2 సెపరేట్ స్ట్రింగ్స్ ఏమవుతుందండి రెండు కలిపి ఒక చోట డిస్ప్లే అవుతుంది. గుడ్ బై అని వస్తుంది. కాంకాటినేట్ అంటే టు కాంకాట్ అంటే జాయిన్ టుగెదర్ స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ జాయిన్ అవుతుంది. అది ఎఫ్ఎక్స్ లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి యూజ్ అయ్యే ఫంక్షన్స్ చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ చెప్పాం కదా లెఫ్ట్ అంటే కనుక లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతాయి. లెఫ్ట్ ఆఫ్ ఓకే టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వేస్తాం ఇచ్చాం కదా గుడ్ బై BY గుడ్ బై అని ఇచ్చాం. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని సెపరేట్ చేయాలండి 4 క్యారెక్టర్స్ సెపరేట్ చేయాలి. రిటర్న్ ఏమొస్తుంది గుడ్ అని వస్తుంది గుడ్ బైలో. చూడండి నెక్స్ట్ ఫంక్షన్ లెంత్ ఉంది చూడండి ఏముంది లెంత్ ఏం చేస్తుందంటే కనుక లెంత్ ఫంక్షన్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్ స్ట్రింగ్. మనం ఇచ్చిన టెక్స్ట్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ KAHL డిగ్రీ కాలేజ్ EGRE డిగ్రీ కాలేజ్ COLLEGE కాలేజ్ ఓకే. డిగ్రీ కాలేజీలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 19 క్యారెక్టర్స్ ఉన్నాయి టోటల్ కౌంట్ చేసింది. లెంత్ ఫంక్షన్ రిటర్న్స్ టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అర్థమైంది ఇక్కడ 19 ఇది ఇక్కడే రిజల్ట్ వచ్చేసింది ఓకే. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి చూడండి ఎఫ్ఎక్స్ అలా చూసుకుంటూ వెళ్తే మనకి లోయర్ అంటే కనుక లోయర్ ఫంక్షన్ రిటర్న్స్ అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ లోయర్ కేస్. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్స్, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. తెలిసిందే కదా కన్వర్ట్స్ ఆల్ లెటర్స్ ఇన్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ టు లోయర్ కేస్. మనం ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసింది. చూడండి KHL అనేది A1 ఇచ్చాం. టెక్స్ట్ టైప్ చేయకుండా ఏమి ఇచ్చాను A1 లో ఏముందండి KHL డిగ్రీ కాలేజ్ ఉంది. ఓకే చేస్తే KHL డిగ్రీ కాలేజ్ కన్వర్ట్స్ ఇంటూ లోయర్ కేస్ అదే మనం ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఇచ్చి అప్పర్ ఉంటుంది చూడండి లోయర్ కి ఆపోజిట్ అప్పర్ కన్వర్ట్స్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ టు ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ అప్పర్ ఫంక్షన్ ఏం చేస్తుంది లోయర్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏం చేస్తుంది అప్పర్ లో కన్వర్ట్ చేస్తుంది. చూడండి A14 అని ఇచ్చాను ఇక్కడ A14 లో ఏముంది లోయర్ కేస్ లెటర్స్ ఉంది. ఏమన్నాయి లోయర్ కేస్ ఉన్నాయి. KHL డిగ్రీ కాలేజ్ లోయర్ కేస్ ఉంది. లోయర్ కేస్ ఎట్లా కన్వర్ట్ అవుతుందండి అప్పర్ కేస్ లో కన్వర్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ అప్పర్ కేస్ లో ఉన్న లెటర్స్ ని లోయర్ ఫంక్షన్ ఏం చేసింది లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసింది. లోయర్ కేస్ లో ఉన్న లెటర్స్ అప్పర్ ఫంక్షన్ ఏం చేసింది అంటే రిటర్న్స్ అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేసింది. అట్లాగే ఇంకా మనకి యూజ్ఫుల్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే కనుక లెఫ్ట్ లెంత్ లోయర్ చెప్పాం మిడ్ ఒకటి చూడండి మిడ్ కానీ ప్రాపర్ మిడ్ రిటర్న్స్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద టెక్స్ట్ స్ట్రింగ్ అంటే కనుక మిడిల్ లో ఉన్న టెక్స్ట్ ని ఇప్పుడు ఏం చేస్తాం లెఫ్ట్ ఏం చేస్తుందంటే కనుక లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ రిటర్న్ చేస్తుంది. రైట్ ఫంక్షన్ రిటర్న్స్ రైట్ మోస్ట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. చూడండి ఇక్కడ టెక్స్ట్ ఇస్తాం. టెక్స్ట్ ఏమి ఇచ్చాను A1 ఇచ్చాను. టెక్స్ట్ A1 స్టార్ట్ నెంబర్ 5 KHL తర్వాత 5 దగ్గర స్టార్ట్ అయింది స్పేస్ దగ్గర 5 నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 అని ఇచ్చాను. సపోజ్ 7 ఓకే చేశాను. 5 నుంచి 7 క్యారెక్టర్స్ అంటే డిగ్రీ అని వచ్చింది DEGRE డిగ్రీ సెపరేట్ అవుతుంది.
మధ్యలో ఉన్న టెక్స్ట్. అంటే లెఫ్ట్ నుంచి సెపరేట్ చేయాలంటే లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. రైట్ నుంచి సెపరేట్ చేయాలంటే రైట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. మధ్యలో మిడిల్‌లో మీరు ఏదైనా సెపరేట్ చేయాలి అనుకుంటే గనుక యూ కెన్ యూజ్ మిడిల్ ఫంక్షన్, మిడ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. మిడ్ ఆఫ్ టెక్స్ట్ స్ట్రింగ్, కామా, స్టార్ట్ నంబర్, కామా, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. స్టార్ట్ నంబర్, కామా, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ1లో ఏముందండి? కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్. కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్‌లో ఫిఫ్త్ క్యారెక్టర్ నుంచి 7 క్యారెక్టర్స్ సెపరేట్ అవుతుంది. ఫిఫ్త్ క్యారెక్టర్ నుంచి ఏమవుతుంది? 7 క్యారెక్టర్స్ సెపరేట్ అయితే ఏమొస్తుంది? డిగ్రీ అనేది రిటర్న్ చేస్తుంది. డిగ్రీ అనేది రిటర్న్ చేస్తుంది. ఇంకా ఎఫెక్ట్స్‌కొచ్చేసరికి నెక్స్ట్ ఇంకా మీకు సారీ ఎఫెక్ట్స్‌లో నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం చూడండి. ఇంకా యూజ్‌ఫుల్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్‌లో మీకు ఇక్కడ బిడ్ అయిన తర్వాత ప్రాపర్ ఏంటండి? ప్రాపర్. ప్రాపర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ ఏ టెక్స్ట్ స్ట్రింగ్ టు ప్రాపర్ కేస్. ప్రాపర్ కేస్ అంటే ఎలా వస్తుందంటే ద ఫస్ట్ లెటర్ ఇన్ ఈచ్ వర్డ్ ఇన్ అప్పర్ కేస్. ఫస్ట్ లెటర్ ఇన్ ఈచ్ వర్డ్. ఫస్ట్ లెటర్ ఇన్ ఈచ్ వర్డ్ ఇన్ అప్పర్ కేస్ అండ్ ఆల్ అదర్ లెటర్స్ టు లోయర్ కేస్. ప్రతి సెంటెన్స్ లో కూడా ప్రతి వర్డ్ లోని కూడా ఈచ్ వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కన్వర్ట్ అవుతుంది. రిమైనింగ్ లెటర్స్ ఆర్ లోయర్ కేస్ లెటర్స్. చూడండి ఇక్కడ ప్రాపర్ తీసుకుని ఓకే చేశాను. ఓకే చేయగానే టెక్స్ట్ స్ట్రింగ్ అడిగింది. టెక్స్ట్ స్ట్రింగ్ ఏమి ఇచ్చాను? కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్, లేకపోతే ఇక్కడ కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ ఏ1 అని ఇచ్చాం. ఏ1 ఇచ్చి ఓకే చేయగానే చూడండి ఇక్కడ కేహెచ్లో కే క్యాపిటల్, డిగ్రీలో డి క్యాపిటల్, కాలేజ్లో సి క్యాపిటల్. ఇక్కడ మనం యాక్చువల్గా ఇక్కడ అన్ని క్యాపిటల్స్ ఉన్న స్ట్రింగ్ ఇస్తే ఏం చేసిందండి? ఈచ్ వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కన్వర్ట్ అవుతుంది, రిమైనింగ్ స్మాల్స్ కన్వర్ట్ అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుంది? స్మాల్స్ కన్వర్ట్ అవుతుంది. అదే విధంగా మనకి నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ చూస్తే రీప్లేస్ ఏముంది? రీప్లేస్. ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్, స్టార్ట్ నెంబరు, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, న్యూ టెక్స్ట్. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, న్యూ టెక్స్ట్. చూడండి ఓకే ఇచ్చాం. ఓల్డ్ టెక్స్ట్ ఏంటండి? ఏ1. స్టార్ట్ నెంబర్ 5 ఇచ్చాను. స్టార్ట్ నెంబర్ ఎంత ఇచ్చాను? 5. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని? 7. న్యూ టెక్స్ట్. చూడండి కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ దగ్గర కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ దగ్గర కేహెచ్ఎల్ యూనివర్సిటీ అని వస్తుంది అనమాట. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంకా తీసేస్తుంది. కేహెచ్ఎల్ లెక్కేద్దాం. ఫిఫ్త్ నుంచి అంటే కేహెచ్ఎల్ ఏ1లో కేహెచ్ఎల్ తర్వాత ఫిఫ్త్ నుంచి స్పేస్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సపోజ్ 15 క్యారెక్టర్స్ తీసేస్తుంది. 15 తీసేసి అంటే డిగ్రీ కాలేజ్ తీసేసి ఏం చేస్తున్నామండి? యూనివర్సిటీ అని అసైన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఏమవుతుందండి? కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ ఎట్లా చేంజ్ అయిపోతుందండి? కేహెచ్ఎల్ యూనివర్సిటీ కింద చేంజ్ అయిపోతుంది. కేహెచ్ఎల్ యూనివర్సిటీ అంటే కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ పోయి కేహెచ్ఎల్ యూనివర్సిటీ చేంజ్ అయిపోతుంది. అది ఇక్కడ. అదంతా రీప్లేస్ అంటే పర్టికులర్ టెక్స్ట్ ప్లేస్ లో ఒక న్యూ టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ ని అరేంజ్ చేసేసి మళ్ళీ ఏం చేయొచ్చు? న్యూ టెక్స్ట్ ని అసైన్ చేయొచ్చు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓల్డ్ టెక్స్ట్ ఏ1 కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ ఫిఫ్త్ నుంచి లేకపోతే సిక్స్త్ నుంచి వద్దాం. సిక్స్త్ ప్లేస్ నుంచి ఇక్కడ 14 క్యారెక్టర్స్ స్పేస్ వస్తుంది. అట్లా ఇవ్వడం వల్ల ఇందాక స్పేస్ రాలేదు కదా, స్పేస్ కూడా వస్తుంది. సిక్స్త్ ప్లేస్ నుంచి 14 క్యారెక్టర్స్ పోయి అంటే డిగ్రీ కాలేజ్ అనేది అరేంజ్ అయిపోయి ఆ ప్లేస్ లో న్యూ టెక్స్ట్ ఏది రీప్లేస్ అవుతుందండి? యూనివర్సిటీ అని రీప్లేస్ అవుతుంది. ఓకే ఇది చూడండి కేహెచ్ఎల్ యూనివర్సిటీ. కేహెచ్ఎల్ యూనివర్సిటీ. అట్లాగే ఇంకా రీప్లేస్ తర్వాత మనకి యూజ్ఫుల్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే కనుక ప్రాపర్ చెప్పు, రైట్ ఆల్రెడీ చెప్పు. సెర్చ్ అంటే కనుక ఏదన్నా మన స్ట్రింగ్ లో క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టెక్స్ట్ సెర్చ్ చేయాలంటే కనుక రైట్ కాదు ఇక్కడ సెర్చ్. రైట్ ఆల్రెడీ చెప్పు. రైట్ నుంచి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సెపరేట్ అవుతుంది. రైట్ అంటే సెర్చ్ అంటే ఫైండ్ టెక్స్ట్, విత్ ఇన్ టెక్స్ట్ స్టార్ట్ నంబర్ ఫైండ్ టెక్స్ట్. చూడండి సెర్చ్ ఓకే సెర్చ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫైండ్ టెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశానండి? సి అని ఇచ్చాను. సపోజ్ ఫైండ్ టెక్స్ట్ సి, విత్ ఇన్ టెక్స్ట్ ఏ1
స్టార్ట్ నంబర్ 1 అని ఇచ్చాం సపోజ్. ఓకే 13. అక్కడ సి అనేది ఏ ప్లేస్లో ఉంది? 13th ప్లేస్లో ఉంది. ఇక్కడ సి అనేది ఏ ప్లేస్లో ఉంది? A1లో 13th ప్లేస్లో ఉంది. ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ ఉంది? 13 ప్లేస్ సర్చ్ అవుతుంది. కేహెచ్లో సి ఎక్కడన్నా ఉందా? లేదు. సి అనేది A1లో ఎక్కడ రీప్లేస్ అయింది? సి లెక్క పెట్టండి. 1 2 3 4 స్పేస్ కూడా 5 6 7 8 9 10 11 12 13. ఇదిగో సి 13th ప్లేస్లో ఉంది. సెర్చ్ అవుతుంది. స్ట్రింగ్ ఏమవుతుంది? సెర్చ్ అవుతుంది. సి అనే స్ట్రింగ్ ఎక్కడ సెర్చ్ అవుతుంది? A1లో సెర్చ్ అవుతుంది. ఫస్ట్ అక్కరెన్స్. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్స్ తీసుకుంటే ఇక్కడ సెర్చ్ తర్వాత సబ్స్టిట్యూట్ రీప్లేస్ ఇవన్నీ టెక్స్ట్ అప్పర్ చెప్పాం. ఇవన్నీ మ్యాక్సిమము యూజ్ఫుల్ ఫంక్షన్స్ అవే ఉంటాయి మనకి. ఫంక్షన్స్ ఒకసారి చూడండి, రిపీట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఏం చెప్పాను? లెఫ్ట్ ఫంక్షన్ చెప్పాం. లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ సెపరేట్ అవుతాయి. కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్లో 4 క్యారెక్టర్స్ సెపరేట్ చేసింది. ఇది రైట్ ఫంక్షన్. రైట్ ఆఫ్ A7 అంటే కాలేజ్ సెపరేట్ అయింది. ఇది క్యార్ ఫంక్షన్ ఏమవుతుందంటే నంబర్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తుంది. అట్లాగే క్యార్ ఫంక్షన్ నంబర్ కన్వర్ట్ అయింది. కోడ్ నంబర్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తుంది. అట్లాగే ఇది కూడా నంబర్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తుంది. గుడ్ బై కాంకాటినేట్ అంటే 2 strings ఆర్ జాయిన్ టుగెదర్. 2 strings ఒకదాని పక్కన ఒక జాయిన్ అవుతాయి. లెఫ్ట్ అంటే కనుక లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్ సెపరేట్ అవుతుంది. చెప్పాం కదా. లెంత్ ఫంక్షన్ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. గివెన్ నెంబర్ ఆఫ్ ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చా కౌంట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. లోయర్ ఫంక్షన్ కన్వర్ట్స్ అప్పర్ కేస్ ఆర్ మిక్స్డ్ కేస్ ఇంటూ లోయర్ కేస్ లెటర్స్. ఇది వచ్చేసరికి అప్పర్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఆల్ లోయర్ ఆర్ మిక్స్డ్ కేస్ లెటర్స్ ఇంటూ అప్పర్ కేస్ లెటర్స్. డిగ్రీ మిడ్ ఫంక్షన్ రిటర్న్స్ మిడిల్ స్ట్రింగ్ అంటే లెఫ్ట్ వచ్చేసరికి లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్ సెపరేట్ అవుతుంది. రైట్ అయితే మిడిల్ వచ్చేసరికి ఏమవుతుంది? స్ట్రింగ్ మధ్యలోంచి ఒక పార్ట్ని మనం రిటర్న్ చేయొచ్చు, ఏదన్నా స్పెసిఫైడ్ పార్ట్. అదేసరికి A1లో 5th నుంచి 7 క్యారెక్టర్స్ రిటర్న్ చేస్తుంది. 5th నుంచి అంటే డిగ్రీ, డి నుంచి 7 క్యారెక్టర్స్ రిటర్న్ చేస్తుంది. అలాగే ప్రాపర్ వచ్చేసరికి ఏం చేస్తుందండి? కన్వర్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కన్వర్ట్ అవుతుంది. రిమైనింగ్ ఆర్ స్మాల్ లెటర్స్ కన్వర్ట్ అవుతుంది. రీప్లేస్ వచ్చేసరికి ఏమవుతుందని చెప్పండి? పర్టికులర్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని స్టార్టింగ్ ఫ్రమ్ 6th నుంచి 14 క్యారెక్టర్స్ రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో మనం ఏదైతే న్యూ స్ట్రింగ్ ఇస్తామో ఆ న్యూ స్ట్రింగ్ రీప్లేస్ అవుతుంది. అంటే కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్ అని ఉంది కదా, డిగ్రీ కాలేజ్ అని పోయి అక్కడ ఆ ప్లేస్ లో డిగ్రీ కాలేజ్ ప్లేస్ లో ఏమవుతుంది? యూనివర్సిటీ రీప్లేస్ అవుతుంది. ఇదిగో సెర్చ్ అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ పర్టికులర్ ఏ పొజిషన్ లో ఉందో సెర్చ్ చేస్తుంది. ఇచ్చిన గివెన్ స్ట్రింగ్ లో A1 అంటే కేహెచ్ఎల్ డిగ్రీ కాలేజ్. సి అనేది ఎక్కడ 13th పొజిషన్ లో ఉంది. ఇవి క్యారెక్టర్ ఫంక్షన్స్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏ ఫంక్షన్స్ అండి? క్యారెక్టర్ ఫంక్షన్స్. ఇంకా క్యారెక్టర్ ఫంక్షన్స్ లోనే ఇక్కడ చూడండి కేటగిరీస్ చాలా ఉన్నాయి. క్యారెక్టర్ కాకుండా ఇంకా మనకు చూపించాను కదా మీకు. ఇక సెలెక్ట్ కేటగిరీ ఉంది. ఒక్కొక్క కేటగిరీ చెప్దాం 1 by 1. ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ చెప్పాం ఈరోజు. ఏం చెప్పాం? టెక్స్ట్ ఫంక్షన్స్. అవి కాకుండా ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి, డేట్ అండ్ టైము, మ్యాథ్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఇట్లాగా లాజికల్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్ ఫంక్షన్స్, లుక్అప్ అండ్ రెఫరెన్స్ ఫంక్షన్స్, ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కో రోజు చెప్పుకుంటే ఇవన్నీ మ్యాక్సిమం మీకు ఫంక్షన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ఫంక్షన్స్ ఏదో ఒక ఫంక్షన్స్ అడుగుతాడు. క్యారెక్టర్ ఫంక్షన్స్, లేక ఫైనాన్షియల్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, డేటాబేస్ ఫంక్షన్స్, మ్యాథ్స్ ఫంక్షన్స్, ఏదో ఒక ఫంక్షన్స్ కంపల్సరీగా అడుగుతూ ఉంటాడు. ఫంక్షన్ అంటే వాట్ ఈజ్ ఎ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ అంటాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యాథ్స్ ఫంక్షన్స్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అంటాడు. ఏదో ఒక ఫంక్షన్స్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. కంపల్సరీగా ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు మనం క్యారెక్టర్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ టుమారో ఐ విల్ డిస్కస్ మ్యాథ్స్ ఫంక్షన్స్ చెప్పుకుందాం. అట్లా 1 by 1 ఫంక్షన్స్ అన్ని కూడా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, గుడ్ బై, సీ యూ టుమారో.